పాస్పోర్ట్ కి ఫొటోస్ తీయించుకోమన్నారనమాట. అసలు చాలా పెద్ద చికాకు అయిపోయింది. అసలు ఈ టైంలోనే పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోవాలా అన్నట్టుగా. లేదమ్మా వచ్చేస్తాము. బావ మాట బంగారు బాట సేమ్ అలాగే ఉంది కారు. ఇదేదో ఇల్లు ఖాళీగా ఉందంటూ చూడడానికి వచ్చాం అనమాట. బానే ఉంది. ఈ గోడలే కొంచెం పట్టి చూడాలి జాగ్రత్తగా. ఇంకెంత వెళ్ళినా నిద్ర వచ్చేస్తుంది. కలర్ అయితే మామూలుగా లేదు. ఇది చూసి మేము అందరం ఏం డిసైడ్ అయ్యామంటే చక్కగా నైట్కి ఏదో ఒకటి తెచ్చుకొని ఇంట్లోనే వండుకుందాం అనుకుంటున్నాం. ఈయన లగేజెస్ పట్టుకెళ్ళిపోతున్నారు. ఈరోజు హోటల్ రూమ్ వెకేట్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఇది కూడా ఖాళీ చేస్తున్నాము. మేము మంచి ఇల్లుల కోసం వెతకని వెబ్సైట్ అంటూ లేదు, కానీ ఇప్పుడు ఎవరో కొత్తగా ఒక ఏజెంట్ పరిచయం అయ్యారంట. ఒకటి క్రాక్స్ ఎక్కడ లేని ఇల్లు ఒకటి ఉందని చెప్పారు. ఈ రోజు ఆ ఇల్లు చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఈ పటాయా నుండి బ్యాంకాక్ సిటీకి బయలుదేరిపోతున్నాం. అక్కడ స్టే చేయడానికి అయితే ఆల్రెడీ ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది. ఆ ఫ్రెండ్ వాళ్ళు ఏంటంటే ఇండియా వెళ్ళారనమాట. 1 month తర్వాత వస్తారంట. సో అంతవరకు మనల్ని ఉండమని చెప్పారు అక్కడ. ఈయనకేమో ఊరంత మొహమాటం అలా ఎక్కడికైనా ఉండాలంటే. ఇంకా అలా ఆయన బ్రతిమగాడుకునేసరికి సరిపోయింది అనమాట. ఏం పర్లేదు మనోలే కదా, అందులోకి పిల్లలతో ఉన్నాం కదా, సో కిచెన్ అది ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటది అంటే ఇంక అప్పుడు కదలేరు. సో ఆ లోపు వాళ్ళ కీస్ ఇచ్చారు, మీకు కావాలంటే వాడుకోండి ఇల్లు దొరికేదాకా అని చెప్పి. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి. అసలు రుణపడి ఉన్నట్టే. ఇంకా ఇలాంటి టైంలో మంచి నీడనిచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. అయినా ఈ 2025 నాకు అస్సలు నచ్చలేదు ఇయర్. మామూలుగా అయితే ఈ సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు ఎంతో గొప్పగా ఉంటదేమో ఊహించుకున్నాను. తెల్లారిసరికి ఏదో ఒక న్యూస్. జగన్నాథ ప్రభు క్యా హో రహా హై, అసలే మన లైఫ్ అంతంత మాత్రం. అలాగా ఎన్ని సర్దుతున్నా సామాలే. ఇంకందుకే మిగతావన్నీ కవర్లోకి సర్దిద్దాము. సూట్ కేసులు అన్ని అయితే కింద పట్టుకెళ్ళిపోయారు. నెక్స్ట్ ఈ బ్యాగులు ఉన్నాయి. మొత్తం సమస్యను సర్దిస్తాం అనమాట. ఇంకేమైనా మర్చిపోతామని 1-2 సార్లు చెక్ చేసుకుంటాము. ఎందుకంటే మర్చిపోయామంటే మళ్ళీ అట్నే నుంచి అదో భయం మళ్ళీ ఉంటాయో ఉండవు. పిల్లలు స్కూల్స్ ఆన్లైన్ లో అటెండ్ అవుతున్నారు. ఇంక అందుకే స్కూల్ బ్యాగులు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. వాళ్ళకన్నా ఈ బ్యాగులే బరువు ఉంటాయి. సో ఇక్కడ నుండి డైరెక్ట్ గా మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు మేము వెళ్ళబోయే ఫ్రెండ్ వాళ్ళ టవర్ లోనే ఒక ఇల్లు ఖాళీగా ఉందంట. సో ఆ ఏజెంట్ తో కూడా మాట్లాడాము. ఈ రోజు చూపిస్తానన్నారు ఆ ఇల్లు. దేవుడి దయ వల్ల మంచి ఇల్లు దొరకాలని కోరుకుంటున్నాను. చూడండి ఒకసారి దుప్పట్ల కింద ఏం లేవు కదా. మన బుడ్డోడు బొమ్మ ఒక్కడ మిస్ అయినా మళ్ళీ హోటల్కి వచ్చి ఎత్తుకుంటానంటాడు. చూడండి బొమ్మలేం మర్చిపోలే కదా అక్కడ చిన్నవి. చిన్నమ్మ పద ఇంక టైం లేదు మనకి. మనోడు అల్లరి కాదు కానీ ముఖానికి దెబ్బలు తగిలించుకుంటాడు ఉత్తునే. ఈ పటాయా కదా ఇక్కడ నుండి బ్యాంకాక్ మనకి దగ్గర ఒక 2 గంటలు పడుతుందండి. 2-2.5 గంటలు పడుతుంది జర్నీ. బయటేమో పెద్ద పెద్ద ఉరువులు మెరుపులు. వర్షం పడకముందు బయలుదేరిపోలి. మనోడిది ఏదో బొమ్మ మిస్ అయిపోయినట్టుంది, ఎతికిసుకుంటున్నాడు. ఆ చిన్నోడు పిల్లలిద్దరిని ఉండిపోమంటున్నాడు అనమాట ఆడుకోవడానికి. ఇదేంటి వచ్చేస్తావులే, నువ్వే వచ్చేస్తావు కదా ఇంకో 1 week లో. నువ్వు వచ్చేస్తావు కదా 1 week లో. అయ్యో ఏ లేదులే, పాప వీడికి అభిమానం ఎక్కువ మనుషులంటే. కరెక్ట్ గా బయలుదేరుతున్నాం అన్న టైంకి ఫుల్ వర్షం. పిల్లల ఏడుపు వానదేవుడికి వినిపించినట్టుంది. సడన్ గా పడిపోతుంది. మమ్మల్ని ఇక్కడ హోటల్ నుంచి వెళ్ళమనో లేకపోతే వద్దనో ఏంటో ఈ సూచన మాకు అర్థం కావట్లేదు. నువ్వు అన్ని అర్థాలు తీసుకోకు, అది జస్ట్ వర్షం పడుతుంది అంతే. ఈయన ప్రతిదీ లైట్ తీసుకుంటారు, తడుచుకొని వెళ్ళిపోదాం అంటున్నారు. పర్లేదు నెమ్మదిగా తడుచుకొని వెళ్ళి పెట్టియండి. ఆయన ఐడియా ఆయనకి అప్ చెప్పాను. లేదంటే వర్షం ఆగినంత వరకైనా నించోవట్లేదు. ఇలా వెళ్ళిపోదాం అనుకుని వర్షం మరి కొంచెం పెద్దదైపోయింది, గాలి వాన. అయినా ఈ ఎండాకాలంలో వర్షాలు ఏటో. మళ్ళీ వచ్చేస్తాంలే నిశాంత్, ఏడద్దు. మీరు వచ్చేస్తారు కదా 1 week పోతే. ఈ చిన్నోడిని వదిలి వెళ్ళాలనిపించట్లేదు, అందుకే వెళ్ళిపోతున్నాం మేము. లేదమ్మా వచ్చేస్తాము. పాపం ఆ చిన్నోడు ఏడు పాపట్లేదు. ఇంక అందుకే గబగబా వచ్చాం కార్లోకి. కార్లో ఫ్యూయల్ అయిపోయింది. ఈ తాయతను పెట్రోల్ పంప్ పెట్టేసి ఎక్కడే వెళ్ళిపోయారు. డబ్బులు ఇచ్చేద్దాం. మన పొట్టుబండికి అయితే 100 కన్నా ఎక్కువ కొట్టించేదని కాదు, దీనికి మాత్రం 1000. ఈ కార్కి ఆకలి ఎక్కువ. ఇంకా ఎంత 30 లీటర్లు వచ్చింది అని దగ్గర వేబాత్ అంటే. నా డ్రైవింగ్ కాదు కానీ అటు ఇటు చూడమన్నా చూడరు. దగ్గరికి బిగిసిపోయి బెల్ట్ బిగించుకున్నారు. కాస్త స్పీడ్ పెంచుదాము, మరీ ఎడ్ల బండిలో వెళ్తుంది కారు. హలో బండి కొంచెం మెల్లగా అన్నయ్యకి కూడా భయం వేసేస్తున్నట్టుంది మన డ్రైవింగ్. రాజాసాబ్ టీజర్ అదిరిపోయింది. మన బుడ్డోని కానీ మూవీకి తీసుకెళ్తే ప్యాంట్ తడిపించుకుంటాడు ఖచ్చితంగా. పరిగెత్తుకొని డోర్లు బద్దలు కొట్టేస్తున్నారు. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. నేను తాయి మమ్మ అన్నట్టు దెయ్యానికి కూడా వరుస పెట్టి పిలుస్తున్నారు తాత అనేసి. అది అభిమానం అంటే అలా ఉంటుంది మరి మనతోని. మాట తీరులో మంచి మ్యాజిక్ ఉంటుంది, అదే మనోళ్ళు స్పెషాలిటీ. ఏడి యాక్సిలరేటర్ ఎంత తొక్కినా బండి కదలట్లేదని చూస్తున్నాను. వీల్స్ లో గాలి తగ్గింది. ఈ చినుకులోటి చిరాగ్గా పడాల్సినప్పుడు పడవు, మబ్బులు కమ్మేసాయి. మనం అయిపోతే చక్కగా కారాపుగానే ఎవరో ఒకరు ఉంటారనమాట ఫిల్ చేయడానికి. ఇదిగో ఇక్కడ మెషిన్ ఒకటే ఉంటుంది, మనం మట్టుకు మనమే ఫిల్ చేసుకోవాలి.
నాకు అసలే గొప్పయము ఫిల్ చేయాలంటే సౌండ్ ఒకటి వెరైటీగా వస్తుంది ఉస్సుమని. మాది 32 వరకు అనమాట మ్యాక్సిమము. 31 వచ్చింది. సరిపోద్దా 32? ఈయనకి అలవాట్లేదు కానీ ఆ పక్కన చూసి ఒక 2 సార్లు ట్రై చేశారనమాట, వచ్చింది. నాకు అస్సలు ఫిల్ చేయడం రాదనమాట ఎయిర్. ఈయన మాత్రం ప్రతిసారి ఈయనే ఫిల్ చేస్తారు. మామూలుగా పైప్ పెట్టి ఉంచమంటే ఉంచేస్తాను, కానీ అది ఫిల్ అయిందో లేదో ఎక్కడ ఆపాలో తెలీదు. అలాగని ఆ మెషిన్ ఎక్కడో ఉంటుంది, ఆ నెంబర్ ఒకటి కనిపించదు. అవన్నీ ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ కార్లే బెస్ట్ అంటున్నారు ఈయన. పెట్రోల్ ఫుల్ తాగేస్తుంది కార్ అయితే. మామూలుగా అయితే మంచిగా మైలేజ్ ఇచ్చేవి చిన్న చిన్న కార్లు తీసుకోమని అనమాట, కానీ ఇగో ఇంత పెద్ద తీసుకున్నారు. ఇదేమో ఉత్తునే తాగేస్తుంది పెట్రోల్. ఇగో ఇంకా ఒక వెనక వీళ్ళు ఉండిపోయింది, అది కూడా ఫిల్ అయిపోతే ఇంక వెళ్ళిపోవచ్చు. సౌండ్ వస్తుంది కదా కీకేమని. ఏటో సౌండ్ పెట్టిన గట్టిగానే పెట్టరు, వినిపించట్లేదట. చిన్నపిల్లలు బొమ్మల ఫోన్ లో బీప్ సౌండ్ లా వినిపిస్తుంది, అది కూడా మెషిన్ దగ్గర ఉంటేనే వినిపిస్తుంది. అయిపోయింది. ఇంకా అందుకే ఎక్కడికైనా సింగిల్ గా వెళ్లాల్సి వచ్చినా గానీ ఇంకా కార్ తీయనమాట, భయం. ఏదో టాక్సీయో బైకో బుక్ చేసుకుని వెళ్ళిపోతుంటాను, కానీ నెమ్మదిగా నేర్చుకోవాలి నేను కూడా. ఎంత కట్టారు కానీ హైవే అసలు రోడ్స్ అయితే అద్భుతమే. ఇంకెంత వెళ్ళినా నిద్ర వచ్చేస్తుంది. రోడ్ ఒకటి సాఫీగా ఉంది, పెద్దగా వెహికల్స్ ఎట్ లేకపోవడం. ఇగో అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతాలు కనిపిస్తే నిద్ర రమ్మన్నా రాదు. మంచి పసుపు చామంతి పూల మెరిసిపోతుంది. స్పోర్ట్స్ కారు గొప్ప పిచ్చి నాకు అసలు ఇలాంటి కార్స్. కాకపోతే స్టైల్ గా అలా ఇద్దరికే, పెద్దగా లగేజ్ కూడా పట్టదు. ఈ వ్యాన్ కూడా బ్యాంకాక్ వెళ్తున్నట్టుంది కార్ డెలివరీ చేయడానికి. దారి పడవన అలా ఏవోడు కనపడుతూనే ఉంటాయి. టోల్ వచ్చింది, చిల్లర రెడీగా పెట్టుకున్నాను. 5 బాత్స్ కాయిన్ ఇది. ఈ 5 బాతులు తాయి తమ్ముడికి ఇచ్చేద్దాం. ఈ పటాయికి రావడం అంటే ఎప్పుడు బస్సులోనో లేకపోతే ట్యాక్సీ బుక్ చేసుకుని వచ్చేవాళ్ళం. ఈ తమ్ముడు చిల్లర అడిగేసరికి అదే షాక్ అనిపించింది. మరి 5 బాత్ ఏంటి టోల్ కని. మామూలుగా అయితే ఇప్పటి వరకు ఒక దగ్గర ఫస్ట్ టోల్ 3 టోల్ వచ్చాయి అనమాట. ఫస్ట్ 45 బాత్, తర్వాతది 125, తర్వాత ఇప్పుడు 5 బాత్. మొత్తం 170 బాత్స్ అయింది టోల్ కి. మీలో చాలా మంది ట్రిప్స్కి వస్తుంటారు కదా, ఇలా ఫ్యామిలీలతో కనుక వచ్చుంటే, ఒకవేళ మీ సొంతంగా తిరగాలనుకున్నారు అనుకోండి సిటీ అంతా, చక్కగా ఒక కార్ రెంట్ తీసుకొని హ్యాపీగా తిరగచ్చు నచ్చిన చోటకి. అలా మాట్లాడుకుంటూ నెమ్మదిగా వచ్చాము. వచ్చిన వెంటనే ఇంకా బిర్యానీ ఆర్డర్ పెట్టారనమాట మన వాళ్ళు. ఇంకా టైం చాలు కదా అని చెప్పి ఇంకా ఆర్డర్ పెట్టారనమాట. లేదు బాగుంది, బాగా కనిపిస్తుంది. మూతయ్యగానే మాత్రం మసాలా వాసన గుబాలించేస్తుంది. బాగా దట్టించినట్టున్నారు, ఒక మెతుకు కూడా మిస్ అవ్వకుండా. కలర్ అయితే మామూలుగా లేదు. ఇది చూసి మేము అందరం ఏం డిసైడ్ అయ్యామంటే చక్కగా నైట్కి ఏదో ఒకటి తెచ్చుకొని ఇంట్లోనే వండుకుందాం అనుకుంటున్నాం. కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, అయినా కానీ వీళ్ళు కూర్చోడానికి ఇష్టపడట్లేదు, నించొని తినేస్తున్నారు. ప్లేట్ లో గ్లాస్ పెట్టుకొని తినేస్తున్నారు. ఏంటి నచ్చింది? నచ్చిందా ఏంటి? మసాలా చికెన్ ఇది. ఎక్కడ ఏ రెస్టారెంట్? ఇండియన్ మసాలా బిర్యానీ మాత్రం చాలా బాగుంది. టేస్ట్ తినుకొద్దే తినాలనిపిస్తుంది. ఇష్టమా? నచ్చిందా నీకు? గబగబా బిర్యానీ తినేసి ఇదిగో ఈ ఇల్లు ఖాళీగా ఉందంటే చూడడానికి వచ్చాము. ఎక్కడ ఏమైనా క్రాక్స్ ఉన్నాయో ఎత్తుక్కుంటున్నాం అనమాట. అంత ఎక్కువ ఎక్కడ కనిపించలేదు. ఈ బాల్కనీ అంతా తుప్పు పట్టింది. ఇది కూడా క్లీన్ చేయించాలి. మొత్తం నల్లగా, అసలు చూడండి ఎంత నల్లగా ఉందో. మొత్తం ఇదంతా క్లీన్ చేస్తారనమాట. ఇప్పుడు వస్తారు. ఏవో చిన్న చిన్న రిపేర్స్ ఉంటే చేపిస్తున్నారు. ఇల్లు వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అన్ని రూమ్స్ లోకి వెళ్తూ వస్తుంది. కానీ పవరాలు ఉన్నట్టున్నాయి విపరీతంగా. ఈ స్లైడ్ అనవసరంగా తీసాను అనిపిస్తుంది. ఎంత దారుణంగా ఉందో అసలు. ఈ పవరాల బాధ తట్టుకోలేక లాస్ట్ టైం అలా ఇల్లు మారిపోయాం అనమాట. ఈ మెష్ గాలికో దేనికో పడిపోయినట్టుంది. ఇంతకు ముందున్న వాళ్ళు ఎలాగుండేవారో ఏంటో ఇందులో. ఇది అంతా చేయిస్తే ఇందులో దిగుతామని చెప్తున్నాం అనమాట. మొత్తం ఇదంతా కొత్త నెట్ వేయమని చెప్తున్నాము. అసలే పవరాలు చాలా డేంజరు. లేనిపోని వైరస్లన్నీ సోకుతాయి వాటి వల్ల. ఇల్లు ఇంకా చండాలం. ముక్కు మూసుకొని డోరేసేద్దాం. ఇది చాలా రోజుల నుంచి ఇలా ఉండిపోవడం కొంచెం ఇలా ఉందంట. మామూలుగా నీట్గా క్లీన్ చేసి తయారు చేస్తే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఏజెంట్. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇల్లు మారదాం అనుకుంటున్నారు అనమాట. ఒకవేళ ఇది కానీ మేము తీసుకోకపోతే వాళ్ళు తీసుకుంటాం అంటున్నారు. ఓహో, ఏసీస్ అన్ని బాగు చేయిస్తున్నట్టున్నారు. మొత్తం 4 ఏసీలు ఉన్నట్టున్నాయి. సామాన్లన్నీ బాత్రూమ్ పెట్టారు. ఇది 2 బెడ్రూమ్ కోండో, కాకపోతే సింగిల్ బాత్రూమ్ వచ్చింది. ఇదే ఇబ్బంది పెద్ద. అంతకు ముందున్న బిల్డింగ్ రివర్ దగ్గరలో ఉండేది. ఇది మాత్రం కరెక్ట్ గా రోడ్డు మీద ఉందన్నమాట. ఈయన వెబ్సైట్ లో ఇంటి ఫొటోస్ చూపించినప్పుడు ఎంత బాగుందనిపించిందో. కాకపోతే మరి ఇంకా సామాన్లన్నీ ఇలా తీసి పడేయడం ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఇల్లు తీసుకునే ఉద్దేశం ఉంటే కనుక వెంటనే అడ్వాన్స్ ఇచ్చిమంటున్నారు ఇప్పుడే. ఇంకా అందుకే అన్ని చెక్ చేసుకుంటున్నాను. ఈ కర్టెన్స్ అవి ఫుల్ గా ధూళి పట్టిసి ఉన్నాయి. ఇవన్నీ ఉతికించమనాలి. ఆ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి వచ్చాము. పాస్పోర్ట్ నాది ఎక్స్పైర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఎంత 10 సంవత్సరాలు కదా మన పాస్పోర్ట్. సో 10 సంవత్సరాలు అయిపోయింది పాస్పోర్ట్ చేయించుకొని. మళ్ళీ పాస్పోర్ట్ చేయించుకుంటున్నాను. ఇంకా అందుకే ఇండియాకి రావడం అవ్వలేదన్నమాట. చాలా మంది ఇంత డిజాస్టర్ అయింది, ఇండియాకి వచ్చి ఎందుకు ఇంకా అక్కడే ఉన్నారంటే, ఆ టైంలో ఇండియాకి కానీ వచ్చేస్తుంటే చాలా ప్రాబ్లం అయిపోయేది. మళ్ళీ వీసా అని, పాస్పోర్ట్ అని అన్నిని.
సో అందుకని ఇంకా ఇక్కడ ఉండాల్సి వచ్చింది. పాస్పోర్ట్ ఆఫీస్కి టైం అయిపోతుంది. అసలు చాలా పెద్ద చికాకు అయిపోయింది. ఇప్పుడు అసలు ఈ టైంలోనే పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోవాలా అన్నట్టుగా అనిపించింది అనమాట. మనకు అన్ని ముహూర్తం కట్టుకొని వచ్చినట్టే, అంత లక్కీ పర్సన్. ఇవన్నీ తీసుకెళ్ళమంటే సింగిల్ గా వెళ్ళి రమ్మంటున్నారు, అలవాటు అవుద్దనేసి బండి మీద వెళ్ళిపోదాం. పాస్పోర్ట్ కి ఫొటోస్ తీయించుకోమన్నారు అనమాట. అది కూడా రీసెంట్ గా తీయించుకున్న ఫొటోసే ఉండాలి కదా. ఇక్కడ కొన్ని స్టూడియోస్ లో ఏంటంటే ఫోటో తీయించుకుని వెంటనే ఎవరు 2 గంటలు 3 గంటలు వెయిట్ చేసి రమ్మంటారు. అందుకే ముందే ఫోటో తీయించుకున్నాను, ఆఫీస్కి వెళ్ళి దారే కదా తీసుకోవచ్చని. ఫోటో స్టూడియో చిన్న డ్యూప్లెక్స్ కిరాణా కొట్లో ఉంటుంది. తాతగారు ఫోటోలు తీశారు కానీ ఫుల్గా ఎడిట్ చేసి మరి ఇచ్చారు. ఎక్కడ ఇంత పిసర పుట్టుమచ్చ కూడా లేదు, ముఖం మీద ఉన్న బొట్టు కూడా మాయం చేస్తారు. మరి ఎందుకని గ్రహాంతరవాసి కప్పలా కనబడుతున్నాను. ఈ బంతిపోని గట్టెక్కించి నించోబెట్టాను ఇక్కడ. అసలే మా ఫ్రెండ్ వాళ్ళ బండి ఇది, జాగ్రత్త చూసుకోవాలి దీన్ని. మన పొట్టు బండి ఎంత ట్రై చేసినా సరదా కూడా స్టార్ట్ అవ్వట్లేదు. పోయింది బండి, అది బాగు చేయించాలి. ఈయనైతే ఆ బండి రిపేర్స్ కూడా సెట్ అవ్వదు అంటున్నారు. ఈవెన్ ఇనప సామాన్లోకి ఇచ్చినా తీసుకోడంటే. అంతలాగా ఆ బండిని తొక్కి పిప్పి చేసాము. నెక్స్ట్ తీసుకుంటే ఇలాంటి బండి తీసుకోవాలి. భలేగుంది, తేలిగ్గా సింపుల్గా పిల్లలతో ఎక్కడికి వెళ్దామన్నా ఈజీగా ఇట్టే వెళ్ళిపోవచ్చు. వచ్చాము బ్యాంకాక్ లో మన ఇండియన్ ఎంబసీ అండ్ ఇక్కడ బిఎఫ్ఎస్ ఆఫీస్కి వచ్చానమాట. మీలో ఎవరికైనా కూడా ఇలా పాస్పోర్ట్ తో ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడికే రావాలి. 8th ఫ్లోర్ లో ఉంటుంది ఆఫీసు. అలా తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరగాలి. మన పాత పాస్పోర్ట్ ఇచ్చేసి వచ్చాను. మనకి అయిపోయింది, డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి వచ్చాను. మనకి వీసా రావడానికి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. వీసా రావడానికి దగ్గర 15 రోజులు పడుతుంది అన్నారు. సో 2 వారాల్లో. అవి ఏమన్నారంటే వీసా ఇక్కడ మళ్ళీ వీసా కాదు, పాస్పోర్ట్, కొత్త పాస్పోర్ట్. సో అది ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకుంటారా లేదంటే కొరియర్ లో పంపించమంటారని అడిగారు అనమాట. ఇక్కడ వచ్చే కలెక్ట్ చేసుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఆ పాస్పోర్ట్ లేదే మనం అసలు కంట్రీ దాటలేము కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. సో మళ్ళీ ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకుంటా అని చెప్పాను. మళ్ళీ వాళ్ళు కొరియర్ లో పంపిస్తాను అన్నారంటే ఇంకా మళ్ళీ అవి ఎన్ని రోజులు పడుతుందో అని చెప్పి నేనే వచ్చి కలెక్ట్ చేసుకుంటూ పని అయిపోద్ది. మెయిన్ తలలో పొదిలిసింది అనమాట. డాక్యుమెంట్స్ అన్ని సర్దిసి ఇచ్చారు, ఎందుకంటే ఈయనకి డిపెండెంట్ కదా. సో ఆయన కొన్ని పేపర్స్, నాకు కొన్ని పేపర్స్ కలిపి ఇచ్చారు అనమాట. ఇలా సబ్మిట్ చేయగానే పని అయిపోయింది. మీరు ఎవరైనా ఇక్కడ తిరగడానికి వచ్చి పాస్పోర్ట్లు గట్రా పోగొట్టుకున్నారు అనుకోండి, ఇక్కడికే రావాలన్నమాట. దీని లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి ఒకవేళ అవసరం అయితే. ఇది పాత టుక్ ఆటో అనుకుంటాను, ఎప్పుడుదో పాతది పురాతనమైనది. మీరు బ్యాంకాక్ వచ్చి టుక్ ఆటో రైడ్ చేయకుండా తిరిగి వెళ్ళకండి, చాలా బాగుంటది. మీలో చాలా మంది అడుగుతున్నారు కదా ట్రావెలింగ్ కి ఇక్కడికి వస్తే ఏ యాప్స్ యూజ్ చేయాలి ట్రాన్స్పోర్ట్ కి ఆటికి అని చెప్పి. GRAB గ్రాబ్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి BOLT బోల్ట్. 2 మంచి యాప్సే. బోల్ట్ కొంచెం రీజనబుల్ గా కనిపిస్తుంది కొన్నిసార్లు. ఈ ఫ్లైట్స్ హోటల్స్ కానీ బుక్ చేసుకోవాలనుకుంటే agoda.com అని ఒకటి ఉంటుంది. ఈయన అందులోనే బుక్ చేస్తుంటారు ఎక్కువ. ఇదిగో ఇక్కడ కమ్యూనిటీలో అందరూ కలిసి హనుమాన్ చాలీసా చదువుతారంట, అందుకే మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాము, జాయిన్ అవుదాం అనుకుంటున్నాం. మనసుకు ప్రశాంతంగా ఉంటది. మా ఇద్దరం లేట్ చేస్తున్నాం అని చెప్పి ఈయన చిన్నోడు ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు ముందే. మేము వెనకాతలే లాక్ వేసుకొని వచ్చేస్తా ఉన్నాము. ఇంకా వెళ్ళకపోతే ఇంకంతే సంగతి. కాతలు నువ్వు చదువుతావా హనుమాన్ చాలీసా? బుడ్డమ్మకి ఇలాంటివన్నీ ఇంట్రెస్టే, ఏది అంత బేగా నో చెప్పదు. తప్పులు చదవకూడదు కాబట్టి లిరిక్స్ చూసి చదివిద్దాం. లిరిక్స్ ఉంటే చదివేస్తుంది అనమాట. ఇంకా అక్కడికి తీసుకెళ్లి లిరిక్స్ పెడదాం ఫోన్లోని. మాకు ఇక్కడ కమ్యూనిటీలోనే పార్కింగ్ లో ఇలాగా టాప్ ఫ్లోర్ లో అనమాట, ఆల్మోస్ట్ 7th ఫ్లోర్ పార్కింగ్ ఇది. ఇక్కడ ఒక హాల్ ఉంటుంది. సో ఏ పూజలైనా ఏవైనా సరే అక్కడ చేస్తారు బాగా. అదిగో ఆ మూలకు ఉంది. స్టార్ట్ అయిపోయింది. ఎప్పటికప్పుడే ఇక్కడ అమ్మవారి భజనలు కానీ ఇంకా ఇలా ఆంజనేయ స్వామి భజనలు కానీ జరుగుతుంటాయి. జై హనుమాన్. అక్కడ ముందు కింద కూర్చున్నారు కదా, అక్కడికి వెళ్ళిపోదాము పిల్లల్ని తీసుకొని. చిన్నప్పుడు భయం వేస్తే చాలు తలగడ కింద ఆంజనేయ స్వామి దండకం పెట్టుకుని పడుకునే వాళ్ళమే. పిల్లలప్పటి నుంచి ఆంజనేయ స్వామి అంటే ఒక ఎమోషన్. అసలు మనసులో తలుచుకున్నా కానీ చూసినా కానీ ఎంత ధైర్యం వస్తుంది అంటే అంత ధైర్యం వస్తుంది. కొన్నిసార్లు ఇలాగ దేవుడి భజనలకి తాయి వాళ్ళు కూడా వస్తుంటారు. ఒకప్పుడు పూజలకి వాటికి చాలా దూరంగా ఉండేదాన్ని. అంటే పెళ్లికి ముందు మా దృష్టి అంతా దేవుడికి పెట్టిన ప్రసాదం కొబ్బరి నీళ్ళ మీద ఉండేదన్నమాట. ఎంత బేగా అమ్మాలు పూజ చేసుకుంటే అంత బేగా ఎవరు ఫస్ట్ తాగేస్తారా కొబ్బరి నీళ్ళు అనేసి. మామూలు పూజ అయిపోయిన వెంటనే ప్రసాదం మీద కూడా చేయించేవారు కాదు. దీపం కొండెక్కినంత వరకు ఆ కొబ్బరి నీళ్ళు చొంబు ముట్టుకుంటే మంట పగిలిపోయేది.
అది ఎప్పుడో మా చిన్నప్పుడు ఇలాగ నేను మా బుడ్డమ్మంతున్నప్పుడు మా తమ్ముడు అగోండి మన ఈశానంతున్నప్పుడు ఆంజనేయ స్వామి దండకం అందరూ 22 సార్లు చదివారు. ఇప్పుడు రామనామం జపం చేస్తాము, నిజంగా గూస్ బంప్స్ వస్తాయి వింటే. అద్భుతం అసలు. నిజంగా మీలో ఎవరు ఎంతమంది కళ్ళు మూసుకొని విన్నారు, మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ ఈ హాల్ అంతా, ఒక్కసారే మంచి వైబ్రేషన్స్. ఇంకా జపిస్తున్న 10 నిమిషాలు మైండ్లో ఇంకేమీ ఉండదు ఆ రామనామం తప్ప. ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఫ్యామిలీస్ అందరూ ఈ భజనకు వచ్చిన వాళ్ళు అందరూ హారతి ఇవ్వచ్చు. ఇక్కడ ఎవ్వరికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, అందరూ హార్ట్ఫుల్గా వెల్కమింగ్గానే ఉంటారు. కొత్త పాత అలాంటిది ఏమి ఉండదు అనమాట ఇక్కడ. అందుకే సర్వసాధారణంగా ఏ పూజ అయినా కానీ మిస్ అవ్వద్దు. హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు హారతిస్తున్నంత వరకు అలా ఇంకా పాడుతూనే ఉంటారనమాట దేవుడి పాటలు. ఆ పిల్ల ఎంత బాగా అన్నం పెడుతుందో, క్యూట్ ఉంది. పూజ ఎంత బాగా అయిందంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అయిన తర్వాత ఇంకా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి టీ తీసుకున్నాము. లక్కీగా ఇల్లు దొరికింది, ఇంకా దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాం కాబట్టి అంత ప్రాబ్లం లేదు. ఇంకా సామాన్లన్నీ పాతింట్లో నుంచి కొత్త ఇంట్లోకి షిఫ్ట్ చేసేసి ఇంకా ఇండియా బయలుదేరిపోదాం అనుకుంటున్నాము. కాకపోతే ఇప్పుడు చూసిన ఇల్లు 1 వీక్ పడుతుంది అన్నారు. క్లీనింగ్ అంతా చేసేసి కీస్ హ్యాండ్ ఓవర్ చేసేసరికి ప్రతిసారి ఇల్లు మారినప్పుడు ఏంటంటే అదొక పెద్ద తలనొప్పి అయిపోయింది అనమాట. అబ్బా వ్యూ బాగుండాలి, తర్వాత ఇల్లు బాగుండాలనేసి. మరి ఇంకా ఈసారి మాత్రం అలాంటివి ఏవి చూసుకోలేదు. గోడలు మాత్రం బాగుంటే చాలనేసి దిగిపోయాము. ఇండివిజువల్ హౌస్ల కోసం తిరిగి ట్రై చేసాం, కానీ అవన్నీ మోస్ట్లీ అవుట్స్కట్స్లోనే ఉన్నాయి. పిల్లలకి ఎక్కడైనా స్కూల్ వ్యాన్ వస్తుంది కానీ ప్రాబ్లం లేదు. ఈయనకు మాత్రం ఆఫీస్ చాలా దూరం అయిపోతుంది. ఇంకా అందుకే ఇక్కడ వేరే టవర్లో తీసుకున్నాం. ఈ కార్ని రాజేంద్ర ప్రసాద్ గారు మూవీలో చూసినట్టు గుర్తు. ధూళి పట్టింది, మరి ఎప్పుడు కారో కానీ బాగు చేయించుకొని వదిలిస్తున్నట్టున్నారు. అలాగా చాలా బాగుంది. పిల్లలందరూ చూడండి అలా రాశారు. మరి పిల్లలు రాసినవో పెద్దోళ్ళు రాసినవో కానీ బాగుంది అసలు. నానే ఇలాంటి కారు మన తెలుగు సినిమాలో ఎందులో ఉంటది కదా. బామ్మగారు బాగున్నారా? బామ్మగారు కారు, బామ్మ బంగారు బాట సేమ్ అలాగే ఉంది కారు. ఇప్పుడు వస్తున్న డొక్కు కార్ల మీద చాలా స్ట్రాంగ్ ఉంది. ఏజెంట్ ఇల్లు మనకి ఇవ్వడానికి ఒక 1 వారం రోజులు టైం పడుతుంది అన్నారు కాబట్టి థాయిలాండ్ లో కొలువు తీరిన వెంకన్న స్వామిని చూడడానికి వెళ్దాము. వెంకటేశ్వర స్వామి దగ్గరికి అచ్చం మన వైపు లాగే తిరుమల నుండి తిరుపతికి వెళ్ళినట్టు ఉంటుంది. చూడడానికి 2 కళ్ళు చాలు, అంత బాగుంటది. జై శ్రీ ఆంజనేయ, జై శ్రీరామ్. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి బ్లాగ్ లో కలుద్దాం.